5 నిమిషాల్లో టమాటా పప్పు ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. దానికి కావాల్సినవి ఏంటివో అన్నీ. మేముంది ఇద్దరమే కనుక నేను ఒక చిన్న గ్లాస్ తోటి తీసుకున్నాను కందిపప్పు. కొంచెం చింతపండు పులుపు తగ్గించేసి టమాటా పులుపు ఎక్కువ ఉండాలి అనుకున్నాను కాబట్టి 4 కాయలు తీసుకున్నాను, లేకపోతే 2 కాయలే సరిపోతాయి. ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు రెమ్మ ఒకటి, పోపు కోసం కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు. ఇవి తాలింపు గింజలు. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా సింపుల్గా 5 నిమిషాల్లో టమాటా పప్పు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎక్కువ టైం ఏమీ పట్టదండి. నేను చెప్పిన విధంగా చేస్తే ఈ విధంగా ఈ కందిపప్పును గ్లాస్ తీసుకొని దీన్ని ఫస్ట్ ముందులో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్ తోటి అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ కుక్కర్ని, ఈ టమాటాని ఇలా 4 ముక్కలుగా కోసుకున్నా చాలు, లేదా 6 ముక్కలుగా అయినా కోసుకోవచ్చు. పెద్ద ముక్కలు, మరీ చిన్న ముక్కలు కోయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కుక్కర్లో వేస్తానన్నమాట. ఇప్పుడు నేను కుక్కర్లో వేసినా కానీ విడిగా ఎలా వండుతామో పొయ్యి మీద కొంచెం పలుకుగా అలానే వస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు చేశానంటే ఈ టమాటాని చింతపండు కందిపప్పులో వేయకుండా ఇలా టమాటాలో కుచ్చేసి పప్పులో పెట్టేసి కుక్కర్లో పెడతాను అన్నమాట. ఇవి కూడా మరీ సన్నగా కోయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం వేసేది కుక్కర్లో కాబట్టి ఇవి వరకు మెత్తగా ఉడికిపోతాయి. కొంచెమైనా తగలాలి కదా మనకి. ఇప్పుడు ఈ కందిపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ఇవన్నీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో ముందుగా ఈ టమాటాలని వేసేసుకోవాలి. తర్వాత పెద్ద ఉల్లిపాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు, పొట్టు ఏం తీయలేదు, ఆమెను వేసాను. ఈ పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ చింతపండు పెట్టిన టమాటా ఉంది కదా, దాన్ని ఊరికి ఇలా పైన పెట్టుకుంటే చాలు. పసుపు అనేది ఇప్పుడైనా వేసుకోవచ్చు, తాలింపులోనైనా వేసుకోవచ్చు. నేను తాలింపులో వేసేద్దామని చెప్పి వేయట్లేదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాము. వేయించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాము. ఖచ్చితంగా 3 విజిల్స్ రావాలి, ఎక్కువ రాకూడదు. మూత తీసిన తర్వాత విడిగా స్టవ్ మీద పెట్టి వండిన పప్పు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మెత్తగా కొంచెం పలుకుగా బరకగా తగులుతూ ఉంటేనే కలపాటకం పప్పు అనేది రుచి వస్తుంది. సేమ్ అలానే ఉంటుంది ఇది కుక్కర్లో వండినా కానీ. అదే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఆ విజిల్స్ ఎన్ని వస్తాయో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అయితే దీనికి ఒకే ఒక చిట్కా, పప్పు ఉడికే దానికోసం. ఎందుకంటే దీనిలో ఉప్పు వేయకుండా ఉంటే పప్పు ఉడికిపోతుంది అన్నమాట కుక్కర్లో. అదే ముందుగానే ఉప్పు వేసామంటే ఉడకదు. దీనికి చిట్కా అదే. ఎలాగైనా వేసే ఉప్పు ఏదో తర్వాత వేసుకుంటే మనకు పప్పు అనేది కుక్కర్లో బాగా ఉడుకుతుంది. ఇటు వచ్చి వేయకుండా ఏమి ఉండము. ఉప్పు అనేది తర్వాత తప్పనిసరిగా వేస్తాం కాబట్టి అదేదో తర్వాత వేసుకుంటే ముందు కాకుండా బాగుంటుంది, పని తేలికగా అయిపోతుంది అన్నమాట.
చాలు ఇంకా అయిపోయి మూవీ చూసి దీన్ని దించేద్దాం. పోయి కట్టేసాను, దీన్ని దించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఆరేలోపు పోపు పెట్టుకున్నాము. ఆరేలోపు అంటే ఈ ప్రెజర్ పోవాలి కదా, ఈ ప్రెజర్ పోయేంతలోపు టైం వేస్ట్ అవ్వకుండా పోపు పెట్టేసుకున్నాము. పొయ్యి వెలిగించుకొని పోపుకి తయారు చేసుకున్నాం. 1 స్పూను దీన్ని ఇలా పరుచుకునేలాగా చూద్దాం. ఎందుకంటే మనం పోపు దినుసు వేసినప్పుడు వేగాలి కదా, వాటికి కొంచెం నూనె తగలాలి కదా, ఒక్క చోటే ఉండవు కదా నూనె వేసిన దగ్గరే, అందుకని ఇలా పరుచుకోవాలి. తక్కువ నూనె తినే వాళ్ళు అయితేనే ఇలా చేయాలి. కొంచెం నూనె ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటే ఆటోమేటిక్గా నూనె అంతా వెడల్పుగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక నేను అన్నీ కలిపి పెట్టుకున్నానని. దీనిలో ఏమేమి ఉన్నాయి: మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతులు. ఇవి మెంతులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ముందే కలిపి పెట్టుకుంటాను. వీటిని ఇలా చేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని తుంచేసుకున్నాము. పోపు చిటపట్లాడుతుంది చూసారా. ఈ సమయంలోనే కొంచెం ఇంగువ వేస్తున్నాం. ఎందుకంటే ఇంగువ పప్పు కూరల్లో కానీ పులుసు కూరల్లో కానీ ఇంగువ అంటే ఆరోగ్యానికి మంచిది, అరుగుదలకి మంచిది. నాకు అసలు ఇంగువ ఎక్కువ పట్టడం ఇష్టం. స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసి కొంచెం కరివేపాకు చూసారా ఇది ఎలా వేగిపోయిందో. దీన్ని ఇలాగే ఈ స్టవ్ మీదే వదిలేసి ఇప్పుడు పప్పు ఆవిరంతా పోయింది, దాన్ని మూత తీసి అది ఎలా ఉందో చూద్దాము. చూసారా ఎంత చక్కగా ఎలా ఉడికిందో. దీన్ని ఇప్పుడు ఎనుపుతాను. కొంచెం నీళ్ళు ఏమన్నా ఉంటే ఇలా వంచేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఉంటే మనము మెదిపేటప్పుడు మెదగదన్నమాట. అందుకని ఈ నీళ్ళు ఇలా వంచేసి మెదిపిన తర్వాత అప్పుడు మళ్ళీ పోద్దాం దీనిలో. ఈ పప్పు గుత్తితోటి ఇలా అనుకుంటాం. చూసారా ఇది ఎలా మెదిగిపోయిందో. కొంచెం పలుకుగానే ఉంది, మెత్తగానే ఉడికిపోయింది. నేను ఏదైతే చెప్పానో అదే విధంగా ఉడికిందనమాట. చూసారా గంటతో తీసి చూపిస్తాను. ముక్కలు కూడా ముక్కలు కొన్ని మెత్తగా ఉడికినట్టుగా, అక్కడక్కడ ముక్కలు తగులుతూ పలుకుగా గుజ్జుగా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు, కారం, ఇది కూర కారం, సంబార కారం అంటారు కదా అదనమాట. ఇది ఈ మూడింటిని వేసేసి శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్నాము. ఈ పప్పులో ఏదైతే నీళ్ళు ఉంచామో అవి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే పప్పు ఆరేటప్పటికి ఇంకా చిక్కబడిద్ది లూజ్గా ఉన్నా కానీ, అందుకే అవి కూడా పోసేసాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను. సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు నేను చేతులు కడుక్కొని వస్తాను, ఎందుకంటే కూర రుచి చూసాను కదా, అందుకే చేతులు కడుక్కొని వచ్చాను. ఇప్పుడు తరిగి పెట్టుకుని కొత్తిమీర కొంచెం వేసేసి దీంతో పాటుగా మనము ముందుగానే పోపు తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేస్తున్నాను. శుభ్రంగా ఇలా కొంచెం పప్పు వేసి లాగేస్తే మిగిలిపోయిన పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తాయి.
తీసి పప్పు గుత్తిని తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నెలోకి పోసుకుందాము. సరే ఎంత బాగా వచ్చిందో టమాటా పప్పు. 5 నిమిషాలు, ఎక్కువసేపు పట్టలేదు కుక్కర్లో. బాగుంది కదా. ఇది ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళ కోసమేను, తెలిసిన వాళ్ళ కోసం అయితే మాత్రం కాదు. ఎందుకంటే నేను అసలు ఈ ఛానల్ పెట్టి ఈ వంటలు చేయడం మొదలుపెట్టింది నేనేదో పాపులర్ అవ్వాలని కాదు. మా పిల్లలు ఇద్దరూ బయటే ఉంటారు. నాకు ఫోన్ చేసి ప్రతిసారి ఈ కూర ఎలా వండాలి, ఆ కూర ఎలా వండాలి, ఆకుకూర పప్పు ఎలా వండాలి, టమాటా పప్పు ఎలా వండాలి, సాంబార్ ఎలా చేయాలి ఇలా అడుగుతూ ఉంటారు. ఇలా వాళ్ళు ప్రతిసారి అడుగుతున్నారు కాబట్టి ఒకసారి వీడియో చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తే వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు అది చూసుకుంటారని నేను ఇలా చేస్తున్నాను అన్నమాట. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది.